మిగతా లోకక్షేమైనటువంటి కార్యక్రమాలకు వినియోగించండి. నేను ఇక్కడి నుంచి ఇంకా యాగశాల దాటి రాను 5 రోజుల పాటు కూడా, కాబట్టి ఆ బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి మంత్రపూర్వకంగా వారికి నిర్దేశం చేశారు. దాన్నే ద్రవ్య నిర్దేశం అంటారు. ఈ ద్రవ్యాన్ని ఆ రకంగా నిర్దేశం చేసి, నేను తెచ్చిన ద్రవ్యం అంతా మీకు అప్పచెప్తున్నాను, దాన్ని యజ్ఞానికి కావాల్సినంత యజ్ఞానికి వినియోగించండి, మిగతాది సద్వినియోగపరచండి బ్రాహ్మణులకి, అలాగే చక్కగా ఊళ్ళో వాళ్ళందరికీ భోజనాదుల ద్వారా దాన్ని సద్వినియోగపరచండి అని చెప్పారు. అందుకే యాగానికి మనం కనుక కొంచెం ద్రవ్యం ఇచ్చినట్లయితే అది లోకక్షేమం ఎందుకు అవుతుందంటే యాగానికి వినియోగింపబడుతుంది. తద్వారా ఇంకా బయట భూరి భోజనాలకు, అన్నదానాదులకి వాటికి ఉపకరిస్తుంది. కాబట్టి ఇటువంటి వాటిలో మనం ఎంతో కొంత ద్రవ్యాన్ని సమర్పించడం, మన ద్రవ్యానికి మనకి శుద్ధి తప్ప మనం ఏదో యజ్ఞానికి ఉపకరించామనో, మన వల్ల ఇది నడిచిందనో, ఈ మన దగ్గరకు వచ్చి అడిగాడనో భావన అక్కర్లేదు. మనం కాకపోతే ఇంకొకళ్ళు లేదా ఆయన సొంత ద్రవ్యాన్ని ఆయన పెట్టుకుని చేయగలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి మన యొక్క ద్రవ్యానికి శుద్ధి ఎప్పుడు అంటే ఇటువంటి వాటిలో వినియోగించినప్పుడే ద్రవ్య శుద్ధి కలుగుతుంది. అట్లా ఆ ద్రవ్యాన్ని వినియోగపరచమని ఆయన నిర్దేశం చేశారు. ఆ తర్వాత ఈ ద్రవ్యాలన్నింటినీ కూడా రక్షణ చేయవలసిందిగా, అలాగే ఇంకా కావలసినవి ఆయా సమయాల్లో మళ్ళీ తెచ్చుకున్నవన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, నష్టం జరగకుండా ఉండేందుకు గాను ఆయా అధిష్టాన దేవతలకు హోమం చేయడం జరుగుతుంది. సంభార యజస్సు హోమం అంటారు. వీటితో కలిపి రావాలి. నాకు యజుర్వేదం కావాలి, సామవేదం కావాలి, ఋగ్వేదం కావాలి, యుగ్మం కావాలి, బరిహిస్సు కావాలి, అలాగే అనేక ద్రవ్యాలు కావాలి అని చెప్పి అగ్నిర్యజుర్భి సవితాస్తోమై ఇంద్ర ఉత్థామదే మిత్రావరణావాసిష అంగిరసోధిష్టి రగ్నిభి మర్దస్సదాభిర్దానాభ్యాం ఆపప్రోక్షణీభి ఓషధయో బరిహిష అధిర్వేద్య సోమో దీక్షయా ఆత్మష్టేర్భేన విష్ణుర్యజ్ఞేన వసవ ఆజ్యేన ఆదిత్యా దక్షిణాభి విశ్వే దేవా ఊర్జ భూషాస్వగాకారేణ బృహస్పతి పురోధయ అహగ్గు శ్రద్ధయ. యాగంలో కావలసినటువంటి చివరికి శాలల దగ్గర నుంచి, యాగ మండపాల దగ్గర నుంచి ఒక్కొక్క అధిష్టాన దేవత అధిష్ఠించి ఉంటుంది. ఆ అధిష్టాన దేవతలందరూ కూడా ఆయా సమయంలో ఆయా వస్తువులు నాకు అందించవలసిందిగా ప్రార్థన చేస్తూ, నాకు శ్రద్ధని కలిగించవలసిందిగా ప్రార్థన చేసి సంభారయ్య స్వామం చేసుకుని, ఆ తర్వాత ప్రతి యజ్ఞానికి కూడా మూలభూతమైనటువంటి మంత్రములు, దశహోత్ర మంత్రములు అంటారు. దాంట్లో సప్తహోత్ర మంత్రములు, సౌమ్యోధ్వర సప్తహోతు అని అంటే ఈ సప్తహోత్ర మంత్రము చేత, ఆ బలము చేత యజ్ఞం అనేటువంటిది పుట్టిందనమాట.